జై శ్రీరామ్. మీ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్ మరొక లాంగ్ వీడియోతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఒక లైక్ ఇచ్చుకోండి. చాలామంది లైక్ చేస్తలేదు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ యొక్క వీడియో ఇతరులకి వెళ్తుంది, లేకుంటే వీడియో వెళ్ళదు. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. బైబిల్లో ఎన్నో అబద్ధాలు ఉన్నాయి. బైబిల్లో ఎన్నో అబద్ధాలు, మరణం లేదు చెబుతూనే మరణం ఉందని బైబిల్ చెప్తా ఉంది. ఓ పక్క బైబిల్ మరణం లేదు అని చెప్తుంది, రెండో పక్క మరణం ఉంది అని చెప్తుంది బైబిల్. చూడండి ఎన్ని అబద్ధాలు ఉన్నాయి బైబిల్లోని. ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో మొదటి వచనం ఒకసారి మీరు బైబిల్ తీసి చదవండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనం. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదట ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రకటన గ్రంథంలోని భక్తుడైనటువంటి యోహాను పద్మాసు యొక్క ద్వీపంలో అతడు చూసినటువంటి దర్శనంలోని ఇక్కడ రాయబడిందని బైబిల్ చెప్తా ఉంది. అయితే ఇందులోని ఏం చెప్తున్నాడంటే, నేను కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని చూచాను, మొదట ఆకాశం మొదట భూమి గతించిపోయిందని చెప్తున్నాడు ఆయన. అయితే వివరణ ఏంటంటే, నేను చెప్పే వివరణ ఏంటంటే, ప్రస్తుతం మనం ఉన్న భూమి, ప్రస్తుతం మనం నివసిస్తున్నటువంటి భూమి గతించిపోయింది అంటున్నాడు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆకాశం కూడా గతించిపోయిందని చెప్తున్నాడు అక్కడ. ఇది అయితే బైబిల్లోని పేతురు గారు ఏం చెప్తున్నారంటే, 2వ పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం 12వ వచనంలో చూస్తే పేతురు గారు ఇక్కడ ఏమంటున్నాడంటే, బైబిల్లోని ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వ్రేండములతో లయమైపోవును. ఏమంటున్నాడు? ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు కూడా నశించిపోతాయి అని చెప్తున్నాడు. అసలు పంచభూతాలు అంటే ఏంటి? మన హిందూ సనాతన గ్రంథాల్లో పంచభూతాల గురించి రాయబడింది. బైబిల్లోని పంచభూతాలను రాయబడింది, కానీ పంచభూతాలకు అర్థము బైబిల్లో ఎక్కడ కూడా లేదు. అయితే మనం హిందూ సనాతన గ్రంథాల ప్రకారంగా మన పంచభూతాల గురించి మనం చెప్పబోతున్నాం. ఒకటి ఆకాశము, పంచభూతాలు అనగా ఒకటి ఆకాశము, 2 గాలి, 3 అగ్ని, 4 నీరు కదా, 5 భూమి. పంచభూతములు అనగా ఇవి ఆకాశం, గాలి, గాలి అనొచ్చు, వాయువు కూడా అనొచ్చు. ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి, ఇవి పూర్తిగా నశిస్తాయి అని చెప్తున్నాడు అక్కడ. పంచభూతాలకు కూడా అర్థం తెలియనటువంటి పేతురు గారు పంచభూతాల గురించి అక్కడ మాట్లాడేశాడు ఆయన. కనుక పంచభూతాలు నశిస్తాయని చెప్తున్నాడు ఇక్కడ. మనం ఉన్నటువంటి భూమి ఆకాశం నశించిపోతుందని పేతురు గారు చెప్తున్నాడు బైబిల్లోని. ఇదే ట్రాఫిక్ యోహాను కూడా ప్రకటన గ్రంథంలోని నేను కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని చూసేసాను, మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయిందని చెప్తున్నాడు ఇక్కడ. అంటే మనం ఉన్నటువంటి భూమి, మనం చూస్తున్నటువంటి ఆకాశం నశించిపోతాయని చెప్తున్నాడు. వాటి స్థానంలో మరలా కొత్త ఆకాశం మరలా కొత్త భూమి స్థాపించబడుతుందని కూడా అక్కడ చెప్తున్నాడు అక్కడ. అయితే మరలా దీని స్థానంలో కొత్త ఆకాశం కొత్త భూమిని స్థాపించడం గురించి చెప్తా ఉందన్నమాట. అయితే కానీ క్రైస్తవ పాస్టర్లు మాత్రము విశ్వాసులు అదేదో వింతలోకం అనగా పరలోక దేశం ప్రవేశం ఊహల్లో ఉన్నారు. చాలామంది పాస్టర్లు విశ్వాసులు ఏమని బైబిల్ని విశ్వాసిస్తూ ఉన్నారంటే, యేసుని క్రీస్తుని నమ్ముకుంటే మనం ఉన్నటువంటి భూమి ఆకాశాలన్నీ కూడా నశించిపోతాయి కదా, యేసుని విశ్వాసిస్తే పరలోకం వెళ్ళిపోతాం, అదేదో వింతలోకం వెళ్ళిపోయి అక్కడ ఉంటాం, ఆ వింతలోకమే పరలోకం అనే ఒక ఊహా భావనల్లో ఉన్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, అలాంటి ఊహా భావనలు ఏం పెట్టుకోకుండా బాబు క్రైస్తవులారా, నేను చెప్పేది ఏంటంటే, మీరు ఉన్నటువంటి ప్లేసులోనే భూమి గతించి ఆకాశం గతించి మళ్ళీ అదే ప్లేసులో భూమి ఆకాశం స్థాపించబడుతుంది, మరలా మీరు అక్కడే ఉంటారు, కానీ ఏదో ఒక వింతలోకం వెళ్తారో అని ఊహల్లో ఉండకండి అని బైబిల్ చెప్తా ఉంది. ఆ యోహాను భక్తుడు పేతురు గారు కూడా అది అక్కడే చెప్తున్నారు. నేటి క్రైస్తవుల పాస్టర్లకు ఎందుకు అర్థం కావడం లేదా సత్యం? కనీసం బైబిల్ అన్నా ఫాలో అవుతున్నారా? అసలు బైబిల్ అర్థమవుతుందా మీకు? జ్ఞానం ఉంటే కదా మీకు అర్థం అవ్వడానికి కదా. ఇంకేమంటుంది? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే,
యోహాను భక్తుడు చెప్తున్నాడు ప్రకటన గ్రంథం 21:4 ఏం చెప్తున్నాడంటే ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణమిక ఉండదు. ఇక్కడ ఏమంటున్నాడు ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు దర్శనం చూస్తూ కదా, ఆ యేసు మరి యేసు యెహోవా తెలియదు ఇక్కడ, అసలు యేసు గురించి రాయబడలేదు, యెహోవా గురించి కూడా రాయబడలేదు అక్కడ. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణమిక ఉండదు. అసలు మరణమే ఉండదని చెప్పేస్తున్నాడు అక్కడ కదా. మరలా సృష్టించబోయే భూమి ఆకాశం అనగా ఇక్కడ మళ్ళీ ఇదే ప్లేస్లో సృష్టించాక ఇక అక్కడ మరణం ఉండదని చెప్తున్నాడు. అయితే మరణం ఉందని ఇంకొక భక్తుడు చెప్తున్నాడు. ఎవరు? యేషయా ప్రవక్త పాత నిబంధనలో. ఒకసారి చూసేద్దామా? యేషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనంలోని ఇక్కడ ఏమంటున్నాడంటే ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను కదా. ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. ఇది మొదటి వచనం. 20వ వచనంలో మనం చూసినట్లయితే అదంతా వివరించాలంటే చాలా లాంగ్ టైం అయిపోతుంది. ఎక్కడైనా సరే నేను ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు బైబిల్ గురించి పూర్తిగా మీరు విశాఖపరుస్తాను. 20వ వచనంలో ఏమంటాడంటే అక్కడ ఇక్కడ కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు, కాలం నిండని ముసలివారు ఉండరు, బాలురు 100 సంవత్సరం వయసు గల వారే చనిపోదు. జై శ్రీరామ్. ప్రకటన గ్రంథంలో అసలు ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథం 21:4 వచనంలోని మరణం లేదని చెప్పేశాడు. కానీ ఇక్కడ యేసే ప్రవక్త మాత్రము మళ్ళీ ఏం చెప్తున్నాడంటే ఏమంటాడు ఇక్కడ, అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు, కాలం నిండని ముసలివారు ఉండరు, బాలురు 100 సంవత్సరములు వయసు గల వారే చనిపోవదురు. బాలురు అంటే మనుషులే. మళ్ళా సృష్టింపబడే లోకంలో అంటే ఈ పసుపు ఉన్నటువంటి ప్లేస్ని మళ్ళీ సేంజ్ చేశాక అక్కడ మళ్ళీ మానవులను సృష్టించాక చనిపోయిన లేచాక వాళ్ళు 100 సంవత్సరాలే బతుకుతారు. అంటే కథ మళ్ళీ మొదటికి వస్తుంది. కథ మొదటికి వస్తుంది అనమాట. 100 సంవత్సరాలు జీవించే వాళ్ళు చనిపోతారు. జై శ్రీరామ్. ఇది అక్కడ మరణం లేదని చెప్పాడు, ఇక్కడ మరణం ఉందని చెప్తున్నాడు. బైబిల్ 2 విధాలుగా మాట్లాడుతుంది. జై శ్రీరామ్. సత్యం లేదు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరేక అనేక విషయాలతో మీ ముందుకు వస్తాం. ఆర్థికంగా సపోర్ట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళమని కోరుతున్నాను. జై శ్రీరామ్.